సో ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఏడున్నాం, గైస్. ఇప్పుడు మేము వెళ్ళేది ది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, ధనుష్కోడి. సో గైస్ డోంట్ మిస్ ద ఎండ్, చాలా ఫన్ ఉంటది ఇలా వీడియో, ఎందుకంటే అదే ఎండ్ లోకి మేము వెళ్తున్నాం. ఇటువంటి గుడిసెల వాళ్ళు ఉంచుతా ఇంత ఇలా జోన్ ఉంటది. ఇక్కడ ఉంటావా? అమ్మాయిని పెట్టుకొని ఒక 2 బీర్లు పెట్టుకొని కొడతాడు. ఎందుకు? నేను లవర్ని కాదు కదా. చూడు గైస్ కొడుతుంది, అమ్మాయి లవర్ కాదంటే కొడుతుంది. కూర్చొని జల జల జలపాతం, జల జల జలపాతం, సెల 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 ఏరు. వెళ్ళిపోదామా మనం కూడా? మనం బోర్డెక్కి శ్రీలంక పోదామా? నువ్వు మారిపోయినావా? నువ్వు నిజం చెప్పు కదా, నువ్వు మారిపోయినా? ముందు లెక్క తాగుతున్నా. సో గైస్ ఫైనల్లీ వి ఆర్ ఇన్ లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, ధనుష్కోడి. కుక్కలు కూడా క్యూట్ ఉంటాయి కన్నా. భయపడుతుంది నీళ్ళంటే. ఇంత కూడా అది మనం గ్యాస్ బుడ్డి అవన్నీ మనం తెచ్చుకుంటేనే కడుపు నిండా తినొచ్చు, లేదంటే తినలేమో చెయ్యలేము. దగ్గర 2 గంటల నుంచి తిరుగుతున్నా నేను. అసలు ఆడ ఏం మాట్లాడుతున్నా కూడా అర్థమైతలేదు. అందుకోసం భాష నేర్చుకో అని చెప్తాను నేను నీకు. నువ్వేం బిక్తావు? నాకు రాదు కదా భాష. ట్రైన్ పోతుంది దీని మిడిల్ లో నుంచి, చాలా బాగుంటది. హలో వాట్సాప్ మై ఇన్స్టా యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ సాడిషల్ 1. సో గాయస్ మీ అందరికి తెలుసు ఆల్రెడీ పార్ట్ 1 సన్నదాంట్లో రిలీజ్ అవుతుంది. ఇది పార్ట్ 2 అంటే డే 2. సో మీకు తెలుసు నేను ఎక్కడ ఉన్నానో, ధనుష్కోటి అయితే వచ్చినాం, ధనుష్కోటి. సో ఇప్పుడైతే ప్రజెంట్ ధనుష్కోటి స్టార్ట్ అవుతున్నాం. సో మీకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఈ వీడియోలో చెప్తాను, ఏది ఎట్లా పోవాలి ఏంది అనేది. డే 3 వీడియో వచ్చేసి కన్యాకుమారి. సో డే 3 అంటే మనము స్టార్ట్ అయిన 1 డేకి మనం రామేశ్వరం వచ్చేయచ్చు, రామేశ్వరం దర్శనం చేసుకొని అలానే సెకండ్ అదే రోజు మనం ధనుష్కోడి చూసేసుకొని ఇంకేమైనా చూసుకునే ప్లేసెస్ ఉంటే చూసేసుకొని డే 3 నైట్ స్టార్ట్ అయిపోయి మార్నింగ్ 4-3:30 లోపు మనం కన్యాకుమారి వెళ్ళిపోతే కన్యాకుమారిలో సన్ రైజ్ చూసుకోవచ్చు దగ్గర నుండి. ఆ సన్ రైజ్ చూసేసుకొని ఇంకా అక్కడ ఏమైనా నియర్ బై ఉంటే తెలుసుకొని అవి చూసేసుకోవాలి. చెప్తా నేను అది కూడా నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఏడున్నాం, డ్రైవింగ్ నేనే చేసిన 2000 కిలోమీటర్స్ నేనే నడిపిన. సో గైస్ ఇప్పుడు మేము వెళ్ళేది ది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, ధనుష్కోడి. ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట అక్కడికి వెళ్ళి. సో గాయ్స్ రీల్ ఫుల్ ఉంటాయి, కొడతా ఫోటో దిగుదాం, ఇప్పుడే అప్లోడ్ చేస్తా. ఓకే సో చలో గాయ్స్ చూస్తురు కదా, మీకు ఇంకా ఫన్ అస్సలు తగ్గేదేలే. ప్రతి డే బై డే ఫిక్స్ వీడియోస్ వస్తాయి. ఇన్ని రోజులు కొద్ది ప్రాబ్లమ్స్ వల్ల ఇట్స్ మీ క్రేజీ ఛానల్ కి స్ట్రైక్ పడ్డదని చెప్పి వీడియోస్ అప్లోడ్ చేయలేము. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినా. సో ఇప్పుడు దన డే బై డే పక్కా ఏమన్నా పని ఉందని వీడియో కొట్టి బ్యాకప్ పెట్టుకొని ఎటైనా పోతా. సో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా ఇప్పటి నుండి. సో చూడు బ్యాక్ లోకన్నా ఈ వీడియో మొత్తం చూసి ఏమంటారు, అది కుళ్ళుకోవాలి, నువ్వు అన్ని తిరిగేసి వస్తావు, మేము రమ్మంటే రాలేవు. ఎగ్జామ్ రాసి నైట్ పబ్బుకోండి ఎగ్జామ్ అని చెప్పి. చలో స్టార్ట్ అయింది, సాఫ్ట్వేర్ జర్నీ స్టార్ట్ అయింది. చలో గాయ్స్ ధనుష్కోడి పోయి వ్యూ చూపిస్తా. అట్లనే ఇంకా బీచ్ అది మనం ఒకటి ఇక్కడ అది ఉంటది, దాన్ని ఏమంటారు మన చూద్దాం, చెప్తా. ఫస్ట్ కన్యాకుమారి, తర్వాత దాన్ని కవర్ చేద్దాం. సో అదేమంటారు మీకు
ఒకటి రైలు మన ట్రైన్ పోయినప్పుడు ఓపెన్ అయిపోతాయి, అది కూడా చూపిస్తా ఈ వీడియోలో. బ్రిడ్జ్ చూపిస్తాను, పంబం బ్రిడ్జ్. చలో. సో గైస్ చూస్తారు కదా, మొత్తం ఎడారి ఎడారి. ఈ ఎడారిలా ఈమెను వాడేసి పోదాం అనుకుంటున్నా. ఇంటికి వచ్చినప్పుడు వాడేస్తే ఆడ ఉసుకెలా ఆయనతో ఒక బుడ్డి, ఆయనతో సిలిండర్ ఆడ వాడేసాం, ఇంత కూరగాయలు బీరగాయలు పెట్టేసి ఆడ 4-5 రోజులు ఉంచుతా ఎడారిలా. ఇటువంటి గుడిసెల ఉంచుతా. ఆయనత ఇలా జోన్ ఉంటది. ఇక్కడ ఉంటావా? ఎందుకు ఉండవు? ఉండవు నా కోసం ఇక్కడ. నేను ఉంటాను నీతో. లవ్ చేస్తలేవా? మరి ఏం చేస్తున్నావు? ఫ్రెండ్షిప్ మన ఇద్దరిది. సో గాయ్స్ చూస్తారు కదా, మొత్తం బ్లూ కలర్ బుస్స బుస్స వాటర్ పొంగుతున్నాయి ఆడ. మీ అందరికి ఒకటి చెప్పాలా, ఒక్క నిమిషం చూడండి, బ్లర్ అవుతుంది వెయిట్. సో ఎందుకంటే దగ్గర ఉంది కాబట్టి. ఈ బీచ్ లో అలా ఎండింగ్ లా ఒక అమ్మాయిని పెట్టుకొని, ఒక 2 బీర్లు పెట్టుకొని కొడతా. ఎందుకు? నేను లవర్ని కాదు కదా. చూడు గాయస్, కొడుతుంది. అమ్మాయి లవర్ కాదంటే కొడుతుంది. సో ఆడ పెట్టుకొని కూర్చొని ఒక మంచి ఫిష్ ఫ్రై చేయించుకొని 2 బీర్లు పెట్టుకొని కూర్చొని ఇట్లా పెట్టుకొని కూర్చుంటా. ఎందుకు జలస్ వస్తుంది? నీకెందుకు వస్తుంది జలస్? మాట్లాడు ఇప్పుడు. బోట్ తీసినావా? అలా కనిపిస్తున్నావా? కనిపించింది. ఆ బోట్ లో కూర్చొని జల జల జలపాతం జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరు నీతో ముంగట ఓకే డన్. ఇట్లా 2 బీర్లు పట్టుకొని తాగుకుంటా జల జల జలపాతం. ఎంత బాగుంది కదా. సో ఇప్పుడు నేను పాక్కుంటా శ్రీలంకకి వెళ్ళిపోతే అందులో దిగి స్విమ్మింగ్ చేసుకుంటా. మీ అందరికి ఒకటి చెప్పడం మర్చిపోయినాం. ఫన్ నిన్న నైట్ ఏమైందంటే, అసలు నిన్న నైట్ మేము ధనుష్కోడి వచ్చి స్టే చేయాలి. బట్ ఏమనుకున్నదంటే రోడ్ ఉండదేమో, ఆయనతో మ్యాప్ తప్పు చూపిస్తుందేమో, సీదా నీళ్ళలో కొత్తం కావచ్చు అనుకుంటే భయపడ్డది. అట్లెందుకు భయపడుతున్నావు కన్నా అంటే అప్పుడు అయింది కదా. సో గైస్ నాకు కూడా నిన్న మ్యాప్ లో ఇన్సిడెంట్ జరిగింది. మ్యాప్ వల్ల నేను ఒక రూట్ నుంచి పోతున్నా, ఇంకో రూట్ కి తీసుకుపోయింది మ్యాప్. ఎందుకంటే నేను తిరుపతి నుంచి వస్తున్నా, తిరుపతి నుంచి రాగా నాకు అరుణాచలం దాకా రూట్ తెలుసు, కానీ మ్యాప్ పెట్టినాం. ఎంతకైనా మంచిది, ఏదైనా ఇంకేమన్నా నియర్ బై ఉంటే చూసుకుంటూ పోవచ్చు అని పెడితే మ్యాప్ నేను స్ట్రేట్ పోవాలి, అది లెఫ్ట్ తీసుకుపోతుంది, మళ్ళీ తిరుపతి తీసుకుపోతుంది. హాయ్ చంద్ర బ్రో, బాగుందా జర్నీ? సూపర్ ఉంది. అసలుకే ఫస్ట్ టైం రాడు. నేను రోజు పొద్దున్న నైట్ మళ్ళీ వైజాగ్ వస్తాను కదా. పుష్ప మూవీ ఇక్కడే కదా? ఈడంటే ఈడ అలా ఎండింగ్ లో ఎండింగ్ రా ఏముంటది, పుష్ప అది మన సరుకు తీసుకుపోతాడు చెన్నై చెన్నై బార్డర్. వెళ్ళిపోదామా మనం కూడా? మనం బోర్డెక్కి శ్రీలంక పోదామా? ఒకసారి నేను చూపించు. వచ్చింది చూడండి. దానికి కూడా ట్రై చేస్తా. పోవాల్సి ఉంటే నేను అట్లా పోతాం. మేము అడుగుతా 10,000 అయినా, మనిషికి 10,000 అయినా సరే పోవచ్చు. ఎందుకంటే ది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి. సో చాలా రోజుల నుంచి ఉండే కొన్ని తిరగాలని 2025 ఆ దేవుడు రాత మంచిగా రాసినట్టు అయిండు. అన్ని తిరుగుతున్నా. సో అంతా దేవుడు ఎందుకంటే చాలా మంచోళ్ళం అయిపోయాం మేమైతే పద్ధతిగా. అందరేమో నేనైతే 2025 నేను చాలా మారాలనుకున్నా, మారిపోతున్నా. నన్ను ఒకసారి కెమెరా పట్టుకో ప్లీజ్. నువ్వు మారిపోయినావా? నువ్వు నిజం చెప్పు కన్నా, నువ్వు మారిపోయినా? ముందు లెక్క తాగుతున్నా అంటే మారిపోయినట్టేనా? అన్ని అవే మెల్లమెల్లగా అన్ని మారిపోతాయి. అందుకే నీతో నీ లెక్క అనుకుంటున్నావా? నాతో రోజు లొల్లి పెట్టుకుంటాడు గైస్ వీడు. నేను వీడు లొల్లి పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా సీక్రెట్ కెమెరా పెట్టి మరి పబ్లిక్ చేస్తా. సో మనం వచ్చేసినాం ఫైనలీ లొకేషన్. ధనుష్కోడి. ఇప్పుడు ఇక్కడ కోడి దొరుకుతుంది, నాటుకోడి. అనుకుంటాయా? నువ్వు ఎందుకు వ్యాజిలిన్ లో అన్ని సోక్ రెడీ అయితే నేను ఉండగా నీకు పక్కన రైల్వే స్టేషన్ ఏది? సాయన్న పంబం బ్రిడ్జ్ ఎక్కడ? ఇక్కడ కాదు. నేను నైట్ రాగా రైట్ లెఫ్ట్ సైడ్ లేదా? సో గైస్ మేము ముంగటికి వెళ్ళి మేము మొత్తం చూపిస్తాం వీడియో. కంటిన్యూ చూడండి లాస్ట్ వరకు వీడియో. సో గైస్ డోంట్ మిస్ ద ఎండ్. చాలా ఫన్ ఉంటది ఇలా వీడియో. ఎందుకంటే అదే ఎండ్ లోకి మేము వెళ్తున్నాం. మినిమం ఉంటది గైస్. సో గైస్ ఇంకోటి ఏంటిదంటే, నేను మొన్నటి నుంచి చెప్పుదాం అనుకుంటున్నా, చెప్పలేను. నెక్స్ట్ ట్రిప్ నేను చాలా దూరం వేస్తున్నా. సో దాంట్లో నేను అంతకు ముందు కూడా వీడియోలో చెప్పిన, అప్పుడు సిచ్యువేషన్ బాగాలేక తీసుకోలేను. ఎవరినైనా ఒక సబ్స్క్రైబర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరైతే ఈ వీడియో కామెంట్ పెట్టి ఆ వీడియోకి
10,000 లైక్స్ వస్తాయో ఒక కామెంట్ కి, ఆ పర్సన్ తీసుకోతా, లేడీస్ గానీ జెంట్స్ గానీ, ఆ మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడి తీసుకెళ్తా. ఫుల్ ఉంటది మరి. సో మన లొల్లి మీరు కూడా చూస్తే ఎంజాయ్ చేయొచ్చు కారులో. అది మస్తు ఫన్ ఉంటుంది, మస్తు గొడవలు ఉంటాయి. సనైనా మీ వీడియోలో ఎట్లుంటామో వీడియో తర్వాత ఇంకా డేంజర్ ఉంటాం, చూడొచ్చు మీరు. హోటల్ గోల్డెన్ ఫిష్, నమస్తే బాయ్, పుష్పాలయ. సో గైస్ ఫైనల్లీ వి ఆర్ ఇన్ లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, ధనుష్కోడి. సో కనిపిస్తుంది కదా, సో లాస్ట్ ల్యాండ్ అన్నమాట ఇది మనకి. సో ఇక్కడ మీకు చూపిస్తా, అక్కడికి పోదాం దండి. సో మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను నేను. ఇంటికి వెళ్ళాం, గాలికి శ్రీలంక పోతున్నాయంట. సో మ్యాన్, సో ఇది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, ధనుష్కోడి. చాలా మందికి ఉంటారు తిరగాలని, తిరగలేరు. సో తిరగండి గాయస్, ఎంజాయ్ చేయండి లైఫ్ ని. మీ లవర్ ని తీసుకొని వచ్చి ఇక్కడ ఉండండి. మా ఆడుందా మా పాప, సనకి నాకు పుట్టిన పాప. సో ఉషా దుంకు బాగున్నది. కుక్కలు కూడా క్యూట్ ఉంటాయి, కుక్కలు కూడా క్యూట్ ఉంటాయి. కుక్కలు కూడా క్యూట్ ఉంటాయి కన్నా. నువ్వు చౌచవు సఖీని మిస్ అవుతున్నాం చాలా. వేరే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టొచ్చింది సన. సో బోట్ రైడింగ్ ఉంటే బాగుండు, పోతుంటిమి. సో ఇప్పుడు గుర్తొచ్చిందా, హెలికాప్టర్ లైట్ అంటాడు ఏది పుష్పది. సో ఇది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అన్నమాట. లాస్ట్ మన ఇండియాకి ఇక్కడికే ఎండ్ అయిపోతుంది. శ్రీలంక కనిపిస్తలేదు మాకు. శ్రీలంక ఆడికి చూపిస్తుంది ఎండ్రా, అది వాళ్ళు ఉంది. చెప్పు మమ్మా. భయపడుతుంది నీళ్ళంటే. సో ఇదైతే ఇండియన్ ఓషన్. ఇది సో ఇండియన్ ఓషన్, అరబిక్ ఓషన్ అవేముండవు. సో చూద్దాం. సో గాయ్స్, సో వీడియోని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సో వెంటనే కొత్త కొత్త వీడియోస్ వస్తాయి. ఇలా ట్రిప్స్ చేస్తూనే ఉంటా, తిరుగుతూనే ఉంటా ఇప్పటి నుండి. సనాతోని ట్రిప్స్ లేదా నేను తిరగడం సింగిల్ గా చాలా చేస్తుంటా. సో నెక్స్ట్, సో మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకున్నా. సో చాలా మంది ట్రావెలింగ్ చేయాలని ఉంటారు బైక్స్ మీద. బైక్స్ ఉండి సపోర్ట్ లేక, ఇంట్లో ఒప్పుకోక ట్రావెలింగ్ చేయలేక ఉంటారు. సో వాళ్ళందరికైతే నేను ఒక ఆప్షన్ పెడుతున్నా. సో నేను నెక్స్ట్ ట్రావెలింగ్ చేసేది బైక్స్ మీదనే. సో నేనైతే తిరగాలనుకుంటున్నా, నెక్స్ట్ తిరుగుతా. ఇప్పుడు నెక్స్ట్ బైక్స్ మీద ట్రావెలింగ్ చేస్తున్నా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. టైం పాస్ కి మాత్రం చేసి అన్న నేను వస్తా అని చెప్పకండి. ఎందుకంటే అట్లా టైం పాస్ మెసేజ్ కి నాకు రిప్లై అయ్యాను. సో జెన్యూన్ గా చెప్తున్నా, జెన్యూన్ గా తీసుకెళ్తా. సో నాకు మెసేజ్ చేయండి, నేను తీసుకెళ్తా. ఇవ్వకుండా నేను మొత్తం తిను 2 తింటుండు, ఐస్ క్రీమ్ కుల్ఫీ. వీళ్ళు చూడండి, పాడేసావా? ఒకసారి బాబు చెప్పి. సో గైస్, ఇంతసేపు వీళ్ళు వాటర్ మిలన్, పైనాపిల్, మ్యాంగో అన్ని తిన్నారు. వీడు చూడు, ఇంత కూడా ఇచ్చి తినాలనిపించాలి. అదన్నీ ఏమున్నాయా? సో గైస్, మేము వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అయిపోయింది మొత్తం ట్రిప్. వీళ్ళు ఎన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకురు వీళ్ళందరూ. నేను ఇది తింటున్నా. చెల్లి కోసం నేనే కొన్నాను అది చెట్టు. ఇది నేను పెంచుకుంటా ఇప్పుడు చెట్టు. చెట్టే రోజుకి నీళ్ళేసి పెంచుతుంది. సో గైస్, మీకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ చెప్పాలి తమిళనాడు నుంచి. తమిళనాడు గురించి, రామేశ్వరం గురించి. సో ఈడ మనం
మన కడుపు నిండా ఫుడ్ తినాలి చెయ్యాలి అనుకుంటే అది మనం గ్యాస్ బుడ్డి అవన్నీ మనం తెచ్చుకుంటేనే కడుపు నిండా తినొచ్చు. లేదంటే తినలేము చెయ్యలేము. దగ్గర 2 గంటల నుంచి తిరుగుతున్నా నేను. 2 hours ఆల్మోస్ట్ కడుపు నిండా కాదు, కొంచెం తినాలంటే ఇక్కడ ఏం చేయాలో అర్థమైతలేదు. అసలు ఒక్క దగ్గర ఫుడ్ లేదు. 5:30 నుంచి 7:30 దాకా 3 hours అవుతుంది. 7:35 అవుతుంది. 7:35 ఇంకా తిరుగుతున్నా. ఫుల్ ఆకలి అవుతుంది. నిన్న నైట్ నుండి ఏం తినలేను. అసలు ఆకలి విలువ అంటే ఏంటిదో తమిళనాడు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఆకలి విలువ అంటే అట్లా కాదు, మనకు నచ్చింది మనం తిని 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 సడన్ లేదంటే అది నచ్చకపోతే ఎట్లుంటుందో అది ఏంది ప్రాసెస్ అనేది మనకు ఏర్పడుతుంది. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఏదో ఒకటి ఒక దగ్గరకు వచ్చినాం. అవి వైట్ రైస్ అవి ఏమో చేస్తాడు, అవి తిని తిన్నాయమ్మ. లాస్ట్ కి వస్తే ఏం తిన్నా, ఇంటికాడ తిన్నా పరోటా ఇడ్లీ దోశ తిన్నా. ప్లీజ్ ఆ పరోటా కర్రీ వస్తుండే కదా, అది మనం స్పెషల్ గా చేయించుకున్నాం. నేను నూడిల్స్ తిన్నా గైస్, అదే బెస్ట్ ఆప్షన్. అసలు ఆడ ఏం మాట్లాడుతున్నావు అర్థమైతలేదు. అందుకోసం భాష నేర్చుకో అని చెప్తా నేను నీకు. నువ్వేం బిక్తావు? నాకు రాదు కదా భాష. నాకు సాపడిల్లా ఇల్లా అల్లా అంతే. సాపడా అంటే తిన్నవా అన్నట్టు, ఇలా అంటే లేదన్నట్టు. అల్లా అల్లా ఇల్లా ఇల్లా అలాగ వచ్చిన దాంట్లో మనం మాట్లాడుతున్నాం. కానీ సాయిగడికి ఇంతకుముందు మస్తు కోపం వచ్చింది. అక్కడ కారు ఎట్లా పడితే అట్లా నడుపుతుండు. ఆకలి అవుతుంది ఆకలికి ఆగలేదు. పార్సల్ తీసుకోవద్దా ఇక్కడికి వచ్చి మధ్యలో? నాకెందుకు, నా దగ్గర గ్యాస్ బుడ్ ఉంది, బట్ వండుకునేంత నాకు ఓపిక లేకుండా ఇలా అండరాదు వాళ్ళకి. నేను వండుతా అంటే వద్దన్నారు. మన వండుతుంది గాయస్, ఇంటికన్నా అంటది ఇక్కడ వండుతుంది అంట. ఇది బ్రిడ్జ్ అన్నమాట, పంబం బ్రిడ్జ్. సో ఇప్పుడు లైటింగ్ లేదు కాబట్టి క్లారిటీ కనబడతలేదు. నైట్ వచ్చినాం మేము, సో అందుకే. సో ట్రైన్ పోతుంది దీని మిడిల్ లో నుంచి, చాలా బాగుంటది. నైస్ ఉంటుంది చాలా. సో అటుపక్క కూడా ఉంటుంది, చూపిస్తానండి. కనిపిస్తుందా? ట్రైన్ ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే అక్కడ నుంచి వెళ్తుంది ట్రైన్. అదంతా లైట్ కనిపిస్తుందా? సో నైట్ కాబట్టి ఏం కనిపిస్తలేదు, వాటర్ అయితే కనిపిస్తాయి. ఫోన్ పడ్డానికి ఎంగేస్తుంది.